కళాకారుల పని పట్టికను ఒకసారి చూద్దాం. అద్భుతమైన కళాఖండాలను తయారు చేయడానికి బంగారాన్ని తిరిగి పొందడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పట్టికలోని కింది ప్యానెల్ను పరిశీలించండి. పట్టికపై పనిచేస్తున్నప్పుడు దుమ్ము ఉత్పన్నమవుతుంది కాబట్టి అది ఇచ్చిన ప్యానెల్లో సేకరించబడుతుంది. ధూళి సేకరించేవారు అని పిలిచే వ్యక్తులు టేబుల్ యొక్క పనితీరును కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు టేబుల్ ద్వారా దుమ్ము ఎలా సేకరించబడుతుందనే ప్రక్రియను పరిశీలిద్దాం. ఇక్కడ మోటారు చూడండి. ఈ మోటారు దుమ్ము సేకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. మోటార్ ద్వారా నడిచే చూషణ ధూళి యొక్క మూలం వద్ద ధూళిని సేకరించడానికి ఛానెల్ చేయబడుతుంది. ఇది నష్ట ప్రక్రియను అరికట్టడానికి తగ్గించవచ్చు. ఈ విధమైన ధూళి సేకరణ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే దుమ్ము పీల్చే మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే కళాకారుల ఆరోగ్యానికి దాని ప్రయోజనం.